వెళ్దామండి. ప్రార్థనకు వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనాన్ని మనందరం కలిపి చదువుదామండి. 19వ వచనాన్ని నాతో కూడా చదవగలిగిన వారు కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా ఈ 19వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదామండి. ఆహాజు యోధా దేశమును దిగంబరునిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యోధా వారిని హీనపరిచెను. మరొక మాట కూడా చదువుదామండి. ఇందులోనే 22వ వచనాన్ని కూడా మనందరం కలిపి చదువుదామండి. 22వ వచనాన్ని కూడా కలిపి చదువుదాం. ఆపత్కాలం మందు అతడు యెహోవా దృష్టికి మరీ అధికముగా అతిక్రమములు జరిగించెను. అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే. చదువుమన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఇశ్రాయేలీలు, యోధావారు వీళ్ళు 2 గుంపులుగా విడిపోయారు. మీ అందరికీ తెలుసు, సొలొమోను తర్వాత రాజైన రెహబాము రాజ్య పరిపాలనకు ఎక్కిన తర్వాత ఇశ్రాయేలు 12 గోత్రాల వారు కూడా లేక ఇశ్రాయేలు ప్రజలు అందరూ కలిసి ఉన్న సమయంలో ఇశ్రాయేలీలైన 10 గోత్రాల వారు రెహబాము దగ్గరకు వచ్చి చెప్పారు, అయ్యా, నీ తండ్రి మా మీద కఠినమైన భారములను పెట్టాడు. నీ తండ్రికి మేము సేవ చేసినట్లే నీకును మేము సేవ చేయాలి అనుకుంటే నీ తండ్రి మమ్మల్ని బాధపరిచాడు కాబట్టి ఆ భారాన్ని తగ్గించు. నీ తండ్రి మమ్మల్ని బాధ పెట్టడం వల్లే ఈరోజు మేము విడిపోయే పరిస్థితికి వచ్చాం. నీతో మేము కలిసి ఉండాలి అంటే మా భారమును నువ్వు తగ్గిస్తే తప్పక నీ తండ్రికి సేవ చేసినట్లే నీకు నువ్వు సేవ చేస్తాం అని వారు బ్రతిమాలు అడిగారన్నమాట. అప్పుడు రెహబాము తనకు చెప్పిన సమాధానము కొంచెం కఠినంగా చెప్పాడు. తన కఠినంగా చెప్పడం వల్ల ఇశ్రాయేలు ప్రజలు 2 గుంపులుగా విడిపోయారు. 10 గోత్రాల వారు ఒకవైపుకి వెళ్ళిపోయారు. 2 గోత్రాల వారైన యోధావారు, బెన్యామీనీలు, వీరు 2 గోత్రాలు దావీదు యొక్క సంతానముతో నిలిచి ఉన్నారు. ఆ తర్వాత ఇశ్రాయేలు రాజులు, ఇశ్రాయేలు ప్రజలు వెట్టి పనుల మీద అధికారి అయిన యెరోబాముని రాజుగా చేసుకున్నారు. సొలొమోను కుమారుడైన రెహబాము యోధావారికి రాజు అయ్యాడనమాట. ఇక్కడి నుంచి వీళ్ళ రాజ్యాలు 2 భాగాలుగా చీలిపోయాయి. ఈ 2 రాజ్యాలకి 2 రాజులు వచ్చారు. ఈ ఇద్దరు కూడా ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరించి ప్రవర్తిస్తూ వచ్చారో వారిని దేవుడు దీవించాడు. ఎవరైతే దేవుని వాక్యానికి విరోధముగా చేశారో వాళ్ళ దేవుడు నష్టపరిచాడు. కాబట్టి ఈ యోధా రాజుల యొక్క సంతానముల నుంచే ఈ ఆహాజు రాజు కూడా వచ్చాడు. యోతాము కుమారుడైన ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు అతడు 20 ఏండ్ల వాడే యెరూషలేములో అతడి పరిపాలన మొదలుపెట్టి అతడు 16 సంవత్సరములు యెరూషలేమును ఏలినట్లుగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడండి. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 28వ అధ్యాయము 1వ వచనమండి. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడే యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. సరే, ఇతని గురించి అంటున్నాడు, అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. దావీదు నడిచినట్లుగా దేవునికి అనుకూలమైన మార్గములో నడవక తనకిష్టమైన మార్గములో నడవడానికి ఆయన ఇష్టపడ్డాడు. తనకిష్టమైన మార్గంలో నడవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఆహాజు తను ఎంతో నష్టపోయాడు.
ఎక్కడైనా సరే ఒక కుటుంబం బాగుపడాలైనా, ఒక రాజ్యం నిలవాలైనా, ఒక దేశం నిలవాలన్నా పరిపాలన చేసేవాడు చక్కగా ఉంటే అది కుటుంబమైనా, అది దేశమైనా, ఒకవేళ రాష్ట్రమైనా, లేక అది ప్రపంచంలో ఏ దేశమైనప్పటికీ కూడా అవన్నీ ఎంతో సంతోషకరంగా వర్ధిల్లుతూ ఉంటాయన్నమాట. పరిపాలన చేసేవాడు సరైనవాడు కాకపోతే ఆ కుటుంబము పాడైపోతుంది, ఆ రాష్ట్రము పాడవుతుంది, ఆ దేశము పాడవుతుంది అన్నమాట. కాబట్టి ఇంటిలో ఎవరైతే బాధ్యత తీసుకుంటున్నారో ఆ బాధ్యత తీసుకునే వ్యక్తి సరైన వాడై ఉండాలి. ఇంటిలో వాడు సరైనవాడు కాకపోతే ఆ ఇల్లు నిలవదండి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తన ద్వారా ఎన్నో సమస్యలు తీసుకొస్తారన్నమాట. ఎన్నో సమస్యలు తీసుకొస్తారు. కాబట్టి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి సరైన రీతిగా ముందు పరిపాలన చేయడం అనేది అతడు నేర్చుకోవలసిన వాడు ఉంటున్నాడు. ఇప్పుడు ఆహాజు రాజు కూడా యోధావారికి రాజు అయిన తర్వాత ఇతడు దేవుని యొక్క ఇష్టాన్ని వదిలిపెట్టేసి తన సొంత ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అలాగ చేయడం వల్ల యోధా దేశం అంతటినీ కూడా ఎంత శ్రమ పెట్టాడో తెలుసా? ఎంత బాధ పెట్టాడు అంటే ఈ రాజు వల్ల ఆ దేశమే సర్వనాశనం అయిపోయింది. సరే, మీకు చూపిస్తాను ఆ మాటను. ఇప్పుడు మనం చదివిన మాటను చూపిస్తాను మీకు. 28వ అధ్యాయము 19 వచనమండి. 28, 19. ఆహాజు యోధా దేశమును దిగంబరునిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యోధా వారిని హీనపరిచెను. ఇక్కడ 2 మాటలు వాడుతున్నాడు. ఆహాజు చేసిన పాపమును బట్టి, ఆ రాజు చేసిన పాపమును బట్టి యోధా వారిని అందరినీ దిగంబరులుగా చేశాడట. రెండవది, అతడు వారికి హీన దశకు కారకుడయ్యాడు. అంటే వారి దరిద్రములోనికి రావడానికి, అన్నీ పోగొట్టుకోవడానికి ఈ రాజే మొదటి కారకుడయ్యాడు. కారణం ఏంటి అంటే రాజ్యాన్ని పరిపాలన చేసే రాజే సరైనగా లేనప్పుడు ఆ దేశము, ఆ దేశంలో ఉన్న ప్రజలు ఎన్నో శ్రమలను కష్టాలని అనుభవిస్తారండి. అందుకనే ఈరోజు దేవుడు నీకు నాకు కూడా జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, మనం యేసు ప్రభువుని ఎప్పుడైతే అంగీకరించామో, దేవుని పిల్లలుగా ఎప్పుడైతే చేయబడ్డామో ఆనాటి నుండి కూడా మనం దేవుడి యొక్క చిత్తానికి, దేవుడి యొక్క ఉద్దేశానికి నిజంగా మనం లోబడవలసిన వారుగా ఉంటున్నామండి. చాలాసార్లు మనం దేవుణ్ణి ప్రార్థన చేస్తాం, ప్రభువా ఇది నాకు కావాలి, ఇది నాకు అనుగ్రహించు, ఇది నాకు చేయి తండ్రి అని అడుగుతూ ఉంటాం. చాలాసార్లు అంటాం, ప్రభువా నీ చిత్తం ఏముందో నా ఏళ్ళ చేయి తండ్రి, నీ ఇష్టమే నెరవేర్చు తండ్రి, నువ్వేది చేయాలనుకుంటున్నావు అదే నా పక్షంగా చేయి తండ్రి అంటాం. ఎలాగుంటుందో తెలుసా? దేవుడి చిత్తం అంట ఎప్పుడు కూడా మన ఇష్టానికి వ్యతిరేకంగా ఉంటుందట. దేవుడి చిత్తం అంట మన ఇష్టానికి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటుందట. అందుకనే కొన్నిసార్లు మన జీవితంలో దేవుడి చిత్తం జరిగిందనుకోండి, చాలా బాధపడతాం. ఎందుకంటే దేవుడు చిత్తం జరిగితే మనకిష్టం ఉండదు, మన ఇష్టం జరిగితే దేవుడికి ఇష్టం ఉండదు. ఇంతే. దేవుడి చిత్తం అంటే ఏంటంటే నీ ఇష్టం జరగకపోవడమే దేవుడి చిత్తం. ఒప్పుకుంటామా దానికి? అసలు ఒప్పుకోం. నా ఇష్టం జరగాలి కానీ నీ ఇష్టం జరగడం ఏంటి? అందుకనే చాలాసార్లు కుటుంబమైనా, అది సమాజమైనా, అది సంఘమైనా, అది ఎక్కడైనా సరే వాళ్ళ ఇష్టం జరగలేదు అంటే ఆ ఇంటినైనా, ఆ సమాజమునైనా, ఆ సంఘాన్నైనా, ఆ రాష్ట్రాన్నైనా, దేశాన్నైనా సర్వనాశనం చేసేస్తారన్నమాట. అంటే వాళ్ళ ఇష్టం జరగలేదు అంటే ఎంత దూరమైనా వారు తెగించేస్తారు. కారణం ఏంటి అంటే నా ఇష్టం జరగకుండా చేస్తే నేనెలా ఒప్పుకుంటాను? నా ఇష్టం జరగాలి. అదే అంటున్నాడు. మన ఇష్టం ఎప్పుడైతే జరుగుతుందో, మన ఇష్టాన్ని మనం చావకుండా మన ఇష్టమే జరగాలనుకుంటామో, మన జీవితంలో దేవుడి ఇష్టం అనేది ఎప్పటికీ జరగదు. మీకు కొన్ని మాటలు చూపిస్తాను. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా ప్రార్థన చేశాడు. ఆయనకి కష్టాలేమీ లేవనుకోకండి. ఆయన ఈ భూమి మీద ఎన్నో కష్టాలు పడ్డాడు. నీకంటే నాకంటే
ఎక్కువ కష్టాలను అనుభవించాడు యేసు ప్రభువారు. యేసు ప్రభు పడిన కష్టాలు కానీ, ఆయన అనుభవించిన బాధలు కానీ ఈ భూమి మీద ఎవ్వరూ అనుభవించరు. మనందరికంటే, అంటే ఈ లోకంలో పుట్టిన ఏ మనిషి కంటే, ఎంత పేదవాడైనా, ఎంత నిరుపేదైనా ఆయన లాంటి బాధను అనుభవించాడు అన్నమాట. అంత బాధను అనుభవించాడు ఆయన. అంత బాధను కూడా అనుభవించినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా తన ఇష్టాన్ని తను ఎప్పుడూ తండ్రిని అడగలేదు. తన ఇష్టం ఎప్పుడూ జరగాలనుకోలేదు. యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్న 33.5 సంవత్సరాల్లో, ఆయన సేవా జీవితం ప్రారంభించిన 3.5 సంవత్సరాలలో కూడా యేసుప్రభువారు ఎక్కడ కూడా ప్రభువా ఇది కావాలని కానీ, ఇది నాకు అనుగ్రహించని కానీ ఎప్పుడూ ఆయన ప్రార్థన చేయలేదు. అంతేకాదు, నా ఇష్టం జరగాలి తండ్రి అని కూడా అడగలేదు. ఆయన అడిగింది ఒకటే, తండ్రి నీ చిత్తమైతే, నీకిష్టమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు. ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు కానీ నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు ఆయన. ఇప్పుడు యేసుప్రభువారు తన తండ్రికి ఏమన్నాడంటే, నీవేమో సిలువ మీద నన్ను చనిపోవాలని నువ్వు అంటున్నావు. ఆ సిలువను సహించడం అనేది సామాన్యమైనది కాదు. ఇది అందరిలాగే చంపేస్తారని కాదు. యేసుప్రభువారిని వేసే సిలువ ఇంకెవ్వరికీ అలాంటి సిలువ వేయలేదు. ఈయనకి మాత్రమే అలాంటి సిలువ వేశారు. ఎంత నీచముగా యేసుప్రభువారిని ఆ సిలువ మీద చంపేశారు అంటే భయంకరంగా అన్నమాట. చాలా శ్రమ పెట్టారు ఆయన్ని. అలాంటి చావు ఈ భూమి మీద ఇంక ఏ నరుడు కూడా అనుభవించలేడు అన్నమాట. ఏ నరుడు అనుభవించలేడు. నేను ఒక మాట చెప్తాను. ఒక ఆయన ఇలాగ సాక్ష్యం చెప్పాడు. ఆ రోజుల్లో ఆయన నక్సలేట్లకి ఇన్ఫార్మర్గా పనిచేసేవాడట. సరే, ఈ నక్సలేట్లకి ఇన్ఫార్మర్గా పనిచేసే ఈయన్ని ఎలాగో తెలుసుకున్నారు పోలీసులు. తెలుసుకొని అతను పట్టుకొని ఎవ్వరికీ తెలియకుండా, ఎక్కడున్నాడో కూడా తెలియకుండా అతన్ని చిత్రహింసలు పెట్టారన్నమాట. ఎంత చిత్రహింసలు పెట్టారంటే, అతను వాళ్ళు కొట్టిన దెబ్బలకి శరీరం అంతా కూడా చీరిపోయిందనమాట. రక్తం కారిపోయేదనమాట. అలాగ కొట్టి ఒక 2-3 రోజులు వదిలేయడంతో శరీరం అంతా వాసిపోయిందనమాట. కూర్చోలేకపోతున్నాడు, నిలవలేకపోతున్నాడు, పడుకోలేకపోతున్నాడు. అసలు ఆ బాధను అనుభవించలేకపోతున్నాడు అన్నమాట. అలాంటి సమయంలో ఆయన అడిగేవాడట, దేవుడా అసలు నువ్వు ఉంటే నన్ను తీసుకుపో, నేను బ్రతకూడదు, ఇంకా నన్ను చంపేయని అడుగుతున్నాడట. అంత ఏడుస్తున్నాడు. ఇంక వీళ్ళ చేతిలో నుంచి నేను ప్రాణంతో బయటపడతానని నాకు నమ్మకం ఏమీ లేదు. వీళ్ళు పెట్టే చిత్రహింసకి నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను చంపేయని దేవుడికి ప్రార్థన చేశాడట. మరి ఏ దేవుడిని నమ్మాడో అతనికి తెలియదు కానీ అతడు దేవుడిని అడిగాడట. సరే, ఇతనికంటే ఎక్కువ దెబ్బలు తిన్న ఆయన అతను ఎదురుగుంటూ వచ్చి నిలబడ్డాడట. అప్పుడు ఈయన అడిగాడట, ఏమయ్యా నన్నే ఇంత చిత్రహింసలు పెట్టేసి చితక్కొడితే వాళ్ళు కొట్టిన దెబ్బలకి నా శరీరం నుంచి రక్తం కారిపోతూ 3 రోజుల నుంచి కూర్చోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను. ఈ దెబ్బలకి నా శరీరం అంతా కూడా కమిలిపోయింది. ఇక నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. నేను ఇంత బాధలో ఉంటే నాకంటే ఎక్కువ దెబ్బలు తిన్నావు నువ్వు, నాకంటే ఎక్కువ బాధపడుతున్నావు నువ్వు. అసలు నువ్వెవరివి? నేను నక్సలేట్లకి ఇన్ఫార్మర్గా నేను తెలుసుకుని నన్ను ఇంత చిత్రహింసలు పెట్టారు. నాకంటే కరుడు గట్టిన దొంగవా నువ్వేమైనా? నాకంటే ఇంకా నువ్వు దుర్మార్గుడివా? ఎందుకు నేను ఇంత చిత్రహింసలు పెట్టారు? అసలు నువ్వెవరివి అని అడిగాడట. అప్పుడు ఆయన అన్నాడట, ఆయన ఎదుర్కొంటున్న నిలబడిన వ్యక్తి, అయ్యా నేనే తప్పు చేయలేదు, కానీ నేను ఏ తప్పు చేయకపోయినా, నేను ఏ పాపము చేయకపోయినా నీకంటే ఎక్కువగా చిత్రహింసలు పెట్టి కొట్టి చంపారు నన్ను అన్నాడట. అయ్యా నువ్వెవరివి అని అడిగాడట. అప్పుడు చెప్పాడట, నా పేరు యేసు ప్రభు అంటారు నన్ను. ఈ లోకంలో నన్ను అందరూ కూడా యేసు ప్రభు అంటారు కదా, యేసుక్రీస్తు అంటారు కదా. నువ్వు విన్నావో లేదో నాకు తెలియదు.
నేనే యేసుక్రీస్తుని. నేను ఈ లోకానికి వచ్చినప్పుడు నేను ఏ పాపము చేయకపోయినా నన్ను ఇంత చిత్రహింసలు పెట్టి చంపేశారు. నేను ఎందుకు ఇన్ని దెబ్బలు తిన్నానో తెలుసా? నీకోసమే అన్నాడట ఆయన. నీకోసమే తిన్నాను అన్నాడట. నేనేం తప్పు చేశానని నా కోసం నువ్వు దెబ్బలు తిన్నావు? నేనేం పాపం చేశానని నా కోసం ఇంత నువ్వు చిత్రహింసలు పడ్డావు అని ఆయన అడిగితే ఆయన చెప్పాడట, నువ్వు చేసిన పాపములకే నేను అలాంటి శిక్షను అనుభవించాను. నీ జన్మ పాపము, నీ కర్మ పాపము నిమిత్తము నువ్వు చేసిన పాపాలన్నీ నా మీద మోపారు. ఆ పాపములన్నిటికీ వేసిన శిక్ష ఏంటంటే, ఇదిగో నా శరీరాన్ని ఇలా చేశారు వారు. ఇంత భయంకరంగా నన్ను చేసి చిత్రహింసలు పెట్టారు అని చెప్పారట. అప్పుడు ఆయన అన్నాడట, యేసు ప్రభువా, నా పాపాల కొరకు నువ్వు ఇంత గాయపరచబడ్డావా? అయితే నేను పాపాత్ముని తండ్రి, నన్ను క్షమించు అని అడిగి దేవుణ్ణి అడిగాడట. ప్రభువా, నువ్వు నిజమైన దేవుడివైతే నన్ను ఈ శ్రమలో నుంచి బయటికి తీసుకెళ్ళు. నన్ను బయటికి తీసుకెళ్తే నేను చచ్చేదాకా నీ సేవే చేస్తాను. ఇంతకాలము నేను నక్సలేట్లకి ఇన్ఫార్మర్గా నేను పనిచేసి వాళ్ళకేదో సహాయం చేయాలనుకున్నాను. అందుకు నేను ఈ శిక్ష అనుభవిస్తున్నాను. ఇక నేను ఇక్కడి నుంచిగా నేను బయటపడితే నా జీవితకాలం అంతా కూడా నేను నీ కొరకే, నీ సేవలోనే ఉంటాను. నా కొరకు ఇంత బాధపడ్డాను అంటున్నావు కదా, నీ కొరకు నేను శ్రమ పడతాను, ఇంకా నీ సేవను నేను చేస్తాను అని ఆ రోజు ఆయన తీర్మానం చేసుకున్నాడట. అప్పుడు దేవుడు చెప్పాడట, నిజంగా నేను బయటికి తీసుకెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. ఆ తర్వాత ఎన్నో కోర్టులకు తిప్పారు ఆయన్ని, ఎన్నో జైలుకు మార్చారు. ఆఖరికి కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వదిలేశారు. ఈయన జైలు నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఆ తర్వాత ఆయన దేవుడు మందిరానికి వెళ్ళాడు, మారు మనసు పొందాడు, బాప్తీసం తీసుకున్నాడు. కొన్ని దినాలు దేవుని సేవకుల దగ్గర ఉండి ఆ తర్వాత దేవుని సేవ కొరకే ఆయన సంపూర్ణ సేవకుడిగా అప్పగించుకొని దేవుని యొక్క సేవ చేయడం ప్రారంభించాడు. ఆయన ఏం చెప్పాడు అంటే, నేను తిన్న దెబ్బలు ఆ రోజు ఆయన్ని చూడగానే నా దెబ్బలు నేనే మర్చిపోయాను. లేవలేని వాడిని, కూర్చోలేని వాడిని, పడుకోలేని వాడిని, వాళ్ళ పెట్టిన చిత్రహింసలకి నా శరీరం అంతా కూడా చితికిపోతే అలాంటి నాకంటే ఎక్కువ దెబ్బలు తిన్న ఆ వ్యక్తి నాకు కనబడినప్పుడు నా దెబ్బలు ఆయన దెబ్బల దగ్గర అసలు ఎన్నికే కాదనుకున్నాను నేను. అర్థమైందా? అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభువారిని అంగీకరించిన వారిగా ఉంటున్న నీవు నేను కూడా ఆ దేవాతి దేవుడిని యేసు ప్రభువారు నీకంటే నాకంటే ఎక్కువ బాధలను అనుభవించాడు, ఎక్కువ శ్రమలను అనుభవించాడు. ఇన్ని అనుభవించి ఎప్పుడూ కూడా ప్రభువా నాకు ఇది ఇయ్యని కానీ, తండ్రి నాకు ఇది చెయ్యని కానీ, నా ఇష్టం జరగాలని కానీ ఆయన ఎప్పుడూ ప్రార్థించలేదు. తండ్రి, ఏది జరిగినా నా జీవితంలో నీ చిత్తమే జరగాలి, నీ చిత్తమే జరగాలి. నీ చిత్తం జరగలేనిది ఏదీ నాకు అక్కర్లేదు. అదేదైనా కానీ, అది ఎంత ఉన్నతమైన స్థానమైనా సరే నాకు అక్కర్లేదు. నా జీవితంలో నీ చిత్తం జరిగితే చాలు అని ఎప్పుడైతే మనం దేవుని చిత్తానికి అప్పగించుకుంటామో నిజంగా దేవుడు మనల్ని ఏం చేస్తారో తెలుసా? ఇదే మనకు తెలియదు. ఎప్పుడు కూడా నా ఇష్టం జరగాలి, నా ఇష్టం జరగాలి, నేను అనుకున్నది జరగాలి, నేను అడిగింది జరగాలి అని అనుకుంటామే తప్ప, తండ్రి నా ఎడల నీ ఉద్దేశము నీ చిత్తం జరగాలి తండ్రి అనిగా నిజంగా మనం దేవుడికి అప్పగించుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మీకు ఓ మాట చూపిస్తాను. మీ అందరికీ తెలిసిన మాటే, ఇదేమి క్రొత్త మాట ఏమీ కాదు. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము, క్షమించండి 29వ అధ్యాయము, మనందరికీ బాగా పరిచయమైన మాట. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11 వచ్చినవండి. 29:11 అండి. 29:11 ఇర్మియా 29:11 చదవండి సిస్టర్ గారు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు
మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. చూసారా, మన ఆలోచన, మన ఉద్దేశాలు, మన చిత్తం, మనం అనుకునేవన్నీ కూడా మన కీడే కలుగచేస్తాయి. నాకు ఇది జరగాలి తండ్రి, నాకు ఇది ఇవ్వాలి తండ్రి, నేను ఇలాగ అనుకుంటున్నాను తండ్రి, నేను అడిగినట్లుగా నువ్వు నాకు చెయ్యి తండ్రి అని నువ్వేది అడిగినా. ఒక ఆయన ఇలా చెప్పాడు, అన్నా నేను దేవుణ్ణి ఎంతో ప్రార్థన చేశాను, ముందు 2 ఆడపిల్లలు పుట్టారు తండ్రి, ఒక్క మగోడిని తండ్రి, ముందే 2 ఆడపిల్ల పుట్టున్నారు కదా, ఈ ఒక్కసారి మగోడిని తండ్రి అని ఎంత ప్రార్థన చేశానో దేవుణ్ణి. నిజంగా దేవుడు నా ప్రార్థన ఆలకించో, లేదా దేవుడు ఆయన కనికరించో నాకు ఆ మగబిడ్డని ఇచ్చాడు. అండ్ ఎంత గారంగా పెంచానో తెలుసా అన్న, నా 2 ఆడపిల్లల కంటే ఆడనే బాగా పెంచాను. కానీ ఇప్పుడు నాకు ఏడుపు ఎవడ వల్ల వస్తుందో తెలుసా, నా 2 ఆడపిల్లల కంటే ఈడి వల్ల ఎక్కువ ఏడుతున్నాను నేను. ఈయన కనకపోతే బాగున్నేమో అనిపిస్తుంది. కారణం ఏంటో తెలుసా, ఈయన కోరుకుని కన్నాడట. మనం కోరుకునేవన్నీ మనకు ఎలాగుంటాయో తెలుసా, మనకు దుఃఖకరంగానే ఉంటాయట. అర్థమైందా? మనం ఏం కోరుకుంటామో అదన్నీ మనకు కీడే కలగజేస్తాయట. లేదు ప్రభువా నీ చిత్తం నాకు ఏది ఇచ్చినా మంచిదే అని నువ్వు దేవుడి ఇష్టానికి అప్పగించుకున్నావు అనుకో, దేవుడు ఏది చేసినా మంచే చేస్తాడట. ఆయన ఎప్పుడు చెడు చేయడండి. అందుకని నేను అంటున్నాడు, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలములో మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి నేను ఎప్పుడు ఉద్దేశించను. ఇప్పుడు చెప్పు, నీ ఇష్టం జరగాలంటావా, నా ఇష్టం జరగాలంటావా? మనం ఏమంటాం తెలుసా, ప్రభా నేను అడిగేవేమీ చెడ్డవి అడుగుతలేదు కదా, నేను అడిగేవన్నీ ఏవో చెడ్డవే లేకపోతే లోకంలో ఉన్నాయి కాదు కదా, నాకు అవసరమైనవే కదా, నాకు కావలసినవే కదా నేను అడుగుతున్నాను, ఆ మాత్రం నువ్వు ఇవ్వా? దేవుడు అంటాడు, నీకు ఏది అవసరమో, నీకు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. నిన్ను పుట్టించిన దేవుడి కంటే నీకు ఎక్కువ తెలుసా? నీకైనా నాకైనా మనకేమీ తెలియదు కదా. మనం ఎప్పుడు కూడా జరుగుతూనే దాన్నే చూస్తూ ఉంటాం. ఇప్పుడు జరిగిపోతే చాలు, నాకు ఈ పూట అయిపోతే చాలు, రేపు గురించి తర్వాత ఆలోచిద్దాం. కానీ దేవుడు ఆలోచించేది ఏంటో తెలుసా, ఇప్పుడు గురించి ఆలోచించాడు దేవుడు. నీ భవిష్యత్తు కోసం ఆలోచించేవాడు. నీ భవిష్యత్తు గురించి దేవుడు ఏది ఆలోచించినా అది మేలుకరమైనదే కానీ ఎప్పుడూ హానికరమైనది కాదు. అందుకనే మనం ఎప్పుడూ కూడా దేవుడిని నమ్ముకున్న తర్వాత నాకు అది తండ్రి, నాకు ఇది తండ్రి, నేను అలాగుండాలనుకుంటున్నాను, ఎలాగుండాలనుకుంటున్నాను, తప్పక నాకు సహాయం చేయి తండ్రి అని మనం అడిగేమా, దేవుడు అంటాడు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు అడుగుతున్నావు కదా. మీరు నువ్వు అడిగిన దానికైనా ఇవ్వకపోతే ఎలాగా? తప్పక ఇస్తాడట. కానీ నువ్వు అడిగింది ఆయన చిత్తములో నువ్వు అడగలేదు కాబట్టి, ఆయన ఇష్టానుసారంగా నువ్వు అడగలేదు కాబట్టి ఆయన అంటాడట, నువ్వు అడిగిన దాన్ని నీకు ఇచ్చి దాని వెనకాలే క్షీణతను కూడా పంపిస్తాడట. మీ అందరికీ తెలుసు కదా, ఇశ్రాయేలు ప్రజలు కోరినది ఆయన వారికి అనుగ్రహించని కానీ వారి వెంటనే వారు క్షీణతను కూడా వారి వెంట పంపించాడట. సరే మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 78వ కీర్తన. అంటే అక్కడ అంత స్పష్టంగా మాట అక్కడ ఇవ్వలేదని చూపిస్తాను మీకు ఆ మాటను. ఇశ్రాయేలీలు వారు కోరినది ఆయన వారు ఇచ్చాడట. 106వ కీర్తనలో చూద్దామైతే ఇక్కడే నా మాట చెప్పుంటాడు ఆయన, చెప్తాను ఆయన మీకు చూపిస్తాను మీకు. ఇక్కడే ఉందండి 106వ కీర్తన 15వ వచనమండి. 106:15 వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. సరే, అడిగింది ఇచ్చాడట. ఇంక అడిగింది ఇస్తే మనకేం జరగదు. కానీ మనం అడిగింది మనం తీసుకున్న అన్నీ కూడా మనకు దారిద్ర్యానికే కారణమట. మనం అనుకుంటాం మనం అడిగినవి పొందిన తర్వాత మనకు కష్టమే ఉందనుకుంటాం. కానీ మనం అడిగిన దానివల్ల మనం అనుభవించే శిక్ష చాలా కఠినమైన శిక్ష అనుభవిస్తాం. అందుకని దేవుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నా ఇష్టం జరగకూడదు, ఏది కూడా నీ ఇష్టమే జరగాలి, ఏది జరిగినా పర్లేదు,
అది ఏదైనా పర్లేదు. నిజంగా మన జీవితంలో దేవుడి ఇష్టం జరిగిందనుకోండి, అస్సలు మనం నెమ్మది ఉండదు మనకి. ఎంత కలవరం పడతామో తెలుసా? తండ్రి, నాకే ఎందుకు ఇలా జరిగింది, నాకే ఇలా జరగాల, నేను నమ్ముకున్నాను నీ బిడ్డను కదా, నాకు ఇలా జరిగింది, నాకు ఎందుకు ఇలా ఇవ్వలేదు నువ్వు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎన్ని మాటలు అంటామో దేవుణ్ణి, ఎన్నిసార్లు సనుగుతామో దేవుణ్ణి. ఆయన అంటాడు, చూసావా, నువ్వేమో నా ఇష్టమే జరగాలి అని నువ్వు అన్నావు, మరి నా ఇష్టమే నేను చేస్తే ఇప్పుడు నా మీద నువ్వేం చేస్తున్నావు తెలుసా? సనుగుతున్నావు, గొనుగుతున్నావు. అది నా ఇష్టం జరగడం అంటే ఎలాగవుతుంది? అంటే నీ ఇష్టం జరిగినప్పుడే నీకు సంతోషం, నా ఇష్టం జరగడం నీకు ఇష్టం లేదు, అది ఎలాగ నా చిత్తం అవుతుంది? అప్పుడు అది నీ చిత్తం కానీ నా చిత్తం కాదు. అందుకనే దేవుని బిడ్డలుగా మనం యేసుప్రభువారిని అంగీకరించాం కాబట్టి, రక్షించబడిన వారం కాబట్టి, దేవుని పిల్లలుగా చేయబడిన వారం ఎప్పుడు కూడా ఆయన ఇష్టానికి అప్పగించుకో. ఆయన ఇష్టానికి అప్పగించుకున్నావా, ఆయన ఏం చేస్తారో తెలుసా? ఆయన అన్నాడు కదా, నేను మీ గురించి ఆలోచించిన సంగతులు సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు, నేనెప్పుడూ మీకు కీడు చేయను. ప్రస్తుతము నేను తీసుకెళ్తున్న మార్గము నీకు కఠినం అవ్వచ్చు. ఎందుకంటే నేను తీసుకెళ్తున్న మార్గము నీ కఠినం అవ్వచ్చు, కానీ దీన్ని నువ్వు రోజు అలవర్చుకోగలిగితే అది కఠినమైనది కూడా సులువైపోతుందట. ఒక ఆయన ఇలా చెప్పాడు, హిందువులట పెళ్ళి అయితే భర్తతో పాటు 7 అడుగులు వేయిస్తారట. అవునా? అడుగులో అడుగు వేయిస్తూ ఉంటారట. ఎందుకు అడుగులో అడుగు వేయిస్తారట? కొన్ని ఆచారాలు పెద్దలు ఎందుకు పెట్టారు అంటేనట, అవి నిజంగా మంచికే పెట్టారట. ఎందుకంటే నీ భార్య ఇప్పుడే నీ అడుగులో అడగకపోతే రేపు నీ మాట వింటుందా? నీ అడుగు జాడల్లోనే ఇప్పుడు నడవలేదంటే పెళ్ళైన మొదటి రోజే, ఇంకా పెళ్ళైన ఇంక సంవత్సరాల జీవితాంతం నీతో కాపురం చేయాలి, నువ్వైనా ఆమెనా. మరి ఇప్పుడే నీ మాట వినలేదు, ఇప్పుడే నీ అడుగులో అడిగేయలేదంటే జీవితకాలం నీతో ఎలాగుంటుంది? అందుకనే ఆ 7 అడుగులు కూడా భర్త యొక్క అడుగుల్లో మాత్రమే జాగ్రత్తగా ఎత్తదట, తప్పుపోకుండా ఎత్తదట, చూసుకొని నడుతుందట. కారణం ఏంటి? ఒకవేళ ఇక్కడ కానీ నేను సరిగా అడిగేలేదనుకోండి, చూసిన వాళ్ళందరూ ఏమంటారు, ఇప్పుడే నేను దారి తప్పాను, ఇక రేపేం కాపురం చేస్తుందిరా, రేపు ఎలాగ ఉంటుందిరా అంటారేమో అని చాలా జాగ్రత్తగా నడుతుందట. అలాగే దేవుడు అంటున్నాడు, మొదట నా మార్గంలో నడవడం నువ్వు జాగ్రత్తగా పరిశీలనతో నడిస్తే నడవడం నీకు అలవాటు అయిపోతుంది. నా మార్గములన్నీ కూడా కఠినమైనవి కావు, భారమైనవి కావు, సులువైన మార్గము. కానీ నా చిత్తంలో నువ్వు జీవించడం నీ కష్టం కదా. నీ ఊహ, నీ తలంపులు, నువ్వనుకునేవి, నువ్వన్నీ నాకు వ్యతిరేకమైన ఆలోచిస్తూ ఉంటావు అంటారు కదా. లోకలు అంటారు, మనిషి ఎలా అంటాడట, గాలిలోనే మేడలు కడతాడట. అలా ఊహలు ఎలాగుంటాయంటే గాల్లోనే మేళ్ళ కట్టాలనుకుంటారట. ఊహలు ఎన్నైనా రావచ్చు, కానీ జరగాలి కదా. అది మానవుడి యొక్క తలంపట. కానీ దేవుడు అలాంటి వాడు కాదట. ఆయన ఎప్పుడు ఊహలను బట్టి చేయడట, ఆయన కార్యములు చేసేవాడు. అందుకని అంటాడు, మన దేవుడు మన కార్యమును సఫలము చేసే దేవుడట ఆయన. అర్థమైందా? మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 57వ అధ్యాయము కీర్తన 57 2వ వచనమండి. 57:2 మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? గాలిలో మేళ్ళ కట్టేవాడు కాదు, ఊహలను బట్టి చేసేవాడు కాదు. ఆయన ఏదైనా తన కార్యములను చేసేవాడు. ఆయన చేసి చూపిస్తాడంతే. ఆయన చేసి చూపించే దేవుడే తప్ప నీలా ఊహలను బట్టి ఆయన ఎప్పుడూ అలాగ ఆలోచించడు. ఆయన మానవుడిగా నువ్వు నేను అలాగ ఆలోచిస్తామేమో కానీ దేవుడు అలాగ ఆలోచించేవాడు కాదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుని చిత్తానికి లోబడితే, దేవుని ఇష్టానికి లోబడితే, దేవుడు చేసిన దానికి నిజంగా మనం లోబడడానికి ఇష్టపడితే, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను పైకి తీసుకెళ్తాడట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
8వ వచనము 9, 10 వచనాలు కలిసి ఉన్నాయండి. అది 8వ వచనం చదువుదాం. మొదట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం అండి. 2:8. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడే తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. చూసారా, ఇప్పుడు యేసుప్రభువారంట తండ్రి ఇష్టానికి లోబడ్డాడంట. అంతే. ఎంత తగ్గించుకున్నాడు అంటే ఆ శాపగ్రస్తమైన సిలువ మీద చచ్చిపోవడానికి కూడా ఇష్టపడ్డాడట. తండ్రి, నా ఎంత నీచమైన స్థితిలోకి నువ్వు తీసుకెళ్ళినా నేను వెళ్తాను, నువ్వు తీసుకెళ్తానంటే వెళ్తాను, నేను కాదన్నావు. యేసుప్రభువారు ఎంత తగ్గించుకున్నాడు అంటేనంట శాపగ్రస్తమైన సిలువ మీద మరణించడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడట. ఆయన దేవుడండి, ఆయన దేవుడు, ఎంత ఉన్నతమైన వాడు. ఆయన ఏ పాపము ఎరగినవాడు, ఏ తప్పు చేయనివాడు. అలాంటి దేవుడు ఎంత తగ్గించుకున్నాడు అంటే నిజంగా ఆయన్ని చంపినట్లుగా ఏ పాపాత్ముడిని కూడా అంతగా చంపలేదు. అంత క్రూరంగా చంపేశారు ఇతన్ని, అంత క్రూరంగా చంపేశారు. అలాంటి పరిస్థితుల్లో యేసుప్రభువారు చావడానికి కూడా ఇష్టపడ్డాడండి ఆయన. అందుకే దేవుడు అన్నాడు, నా కోసము నువ్వు ఇంత తగ్గేవు కాబట్టి ఇప్పుడు నేను నిన్ను హెచ్చిస్తున్నాను. ఎంత హెచ్చిస్తున్నానో తెలుసా? పరలోకమందు ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ అన్ని నామముల కంటే నీ నామమే గొప్ప నామము. ప్రతి వాని మోకాళ్ళు నీ నామమునే వంగాల, ప్రతి వాని నాలుక యేసు ప్రభు నామాన్ని ఒప్పుకోవాలా. ప్రతివాడు అలా ఒప్పుకున్నవాడు మాత్రమే నీ రాజ్యానికి చేరతాడు, నా రాజ్యానికి వస్తాడు. నీ నామమును ఒప్పుకోలేని వాడు ఎవ్వడు కూడా వాడు నా రాజ్యానికి రాడు, వాడు నరకానికే వెళతాడు. ఎంత హెచ్చించాడో చూడండి దేవుడు. ఎందుకు దేవుడు అతను అంత హెచ్చించాడో తెలుసా? దేవుని చిత్తానికి లోబడ్డాడు. తన ఇష్టం జరగాలనుకోలేదు, వద్దు తండ్రి, అది నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు అంటున్నాను. ఆయనను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించు. ఒకవేళ నేను ఇలాగే నేను మరణించాలి అనుకుంటే అలాగే మరణిస్తాను. దానికి ఇంకంతకంటే ఏముంది? ఏది చేయాలనుకున్నా నువ్వే, అది మంచైనా చెడైనా అన్నీ నీ చేతిలో ఉన్నాయి.